చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మా గొప్ప దేవా, నీ వైపు చూడడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మా తండ్రి, నీ వైపు మేము కన్నులెత్తి చూస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. మా హృదయములు నీ ఎదుట జ్వలించున్నట్లుగా మీ వాక్యమును ప్రభువా అగ్ని వలె మా మీదికి పంపండి. మీ స్వరమును వినిపింప చేయమని, మీ ఆత్మను ప్రభువా మా మధ్యను, మాలోను, మా మీదను ఉంచుమని, మీ నామం మహిమపరచుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడవునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడునై ఉండవలెను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా గనక చూస్తే, సంఘములో పెద్దలను ఎలాగా ఏర్పాటు చేయాలి, సంఘములను నడిపించేవారు ఎలాంటి వారై ఉండాలి, ఎటువంటి బోధన అనుసరించాలి అని కొన్ని హెచ్చరికలు పౌలు భక్తుడు రాస్తూ తీతును హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ దినాన క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక్కడ తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడవునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలెను. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె అనే మాటను చూస్తాం. ఎవరికి ఈ లక్షణాలు ఉండాలి అంటే, దేవుని గృహ నిర్వాహకుడైనటువంటి అధ్యక్షునికి ఈ లక్షణాలు ఉండాలి. ఆ ఇతర లక్షణాల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి బోధ సంబంధమైనటువంటి క్వాలిఫికేషన్, అర్హతలను ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా పౌలుతో రాయించారు. ఏంటి అంటే, హితబోధ విషయమై జనులను హెచ్చరించాలి. ఇంకొకటి, ఆ హితబోధను ఎదురాడే వారిని ఖండించే శక్తి కలిగిన వాడై ఖండించే శక్తి కలిగిన వాడై ఉండాలి. హితబోధను బోధించాలి, ఆ హితబోధను ఎదురాడే వారిని ఖండించే శక్తి కలిగిన వాడై ఉండాలి. ఎలాగా? నమ్మకమైనటువంటి బోధను అనుసరించి, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకొని బోధించాలి. మంచి బోధ చేయాలి. ఆ బోధను ఎదురాడే వారిని అడ్డగించే శక్తి కలిగిన వాడై ఉండాలి. దేన్ని బేస్ చేసుకొని? ఉపదేశాన్ని బేస్ చేసుకొని నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టి బోధ చేయమంటున్నాడు. ఇంకొకటి, ఉపదేశింపకూడని సంగతులు, దుర్లాభము కొరకు ఉపదేశిస్తారట కొంతమంది. ఇప్పుడు సంఘములో హితబోధ ఉండాలి, అలాగే ఉపదేశింపకూడని విషయాలు బోధించకూడదు.
ఏంటి ఉపదేశించకూడని అంశాలు ఏంటి? సంఘంలో చెప్పకూడదు, బోధించకూడని విషయాలు, వాటిని తమ దుర్లాభం కోసం ఉపదేశిస్తారు కొంతమంది అంటాడు. ఈ దినాన మనం ఈ వాక్య భాగాన్ని చూచిన తర్వాత ఏవి ఉపదేశింపకూడదో, వాటిని మనము ఎందుకు అనుసరించకూడదో మనకి ఒక అవగాహన రావాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉపదేశింపకూడని అంశాలు ఎందుకు ఉపదేశిస్తారట? తమ దుర్లాభము కొరకు ఉపదేశించి కుటుంబాలే పాడు చేస్తారటి వారు అంటున్నారు. అక్కడ చెప్తూ దానికి కొనసాగింపుగా క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులునై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఏంటి ఈ ఉపదేశింపకూడనటువంటి బోధ వలన ఏమవుతున్నారు? కుటుంబాలు ఎలాగ నష్టపోతున్నాయి? అసలు ఉపదేశింపకూడని బోధ ఫలితం ఏంటి? చూడండి, ఇక్కడ 16వ వచనంలో దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. చూడండి, ఎప్పుడైతే మంచి బోధన విడిచిపెట్టి ఉపదేశాన్ని అనుసరించి నమ్మదగిన బోధను విడిచిపెట్టి దుర్లాభము కొరకు ఉపదేశింపకూడని విషయాలు బోధించే ఆ బోధను మనం అనుసరిస్తామో ఏమవుతుందంటే మన మనస్సాక్షి అపవిత్రపరచబడుతుంది. అంతేకాదు, దేవుడు మొట్టమొదటిగా చెప్తున్నటువంటి లక్షణం ఏంటంటే అసహ్యులవుతారట. దేవుని దృష్టికి అసహ్యులవుతారట. ఈ అసహ్యత ఎంత భయంకరమైనదో నేను ఒక వాక్యాన్ని చూపించి మీతో మాట్లాడతాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులను బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ప్రత్యక్షపు గుడారాన్ని వారి మధ్య నుంచి, నా సన్నిధి మీ మధ్య ఉంటుంది కనుక మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలి, నా మాటలను అనుసరించాలి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పవిత్రపరచుకోవాలి, నిష్ఠ కలిగి ఉండాలి, మీ మధ్య అపవిత్రత కానీ అసహ్యత కానీ నాకు కనబడకూడదు అని చెప్తూ ఒక్క విషయమై దేవుడు వారిని హెచ్చరించడం ఇక్కడ చూస్తాం. అది చాలా ఆశ్చర్యకరంగా మనకు ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. రాత్రి జరిగిన దాని వలన మైలపడిన వాడు మీలో ఉండిన ఎడలవాడు పాళెము వెలుపలికి వెళ్ళిపోవలెను. అతడు పాళెములో చేరకూడదు. సాయంకాలం అతడు నీళ్లతో స్నానము చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాళెములో చేరవచ్చును. పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములుగాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. ఈ అంశం మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులెత్తండి. ఎవరికైనా అర్థమైందా?
నువ్వు అంత స్పీడ్గా చదివితే మాకేం అర్థమైద్దయ్యా? గమనించండి, ఇశ్రాయేలుకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. నీవు నీ శత్రువుతో పోరాడడానికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యుద్ధ భూమిలో నీకు జయం కలగాలంటే ఈ విషయాల్లో మీరు పవిత్రంగా ఉండాలి. మైలబడిన వాడెవడు కూడా పాళెం లోపల ఉండకూడదు, పాళెం బయట ఉండాలి. సరే, ఇంకొక విషయం చెప్తా ఉన్నాడు. ఎవడైనా బహిర్భూమికి వెళ్తే, మల విసర్జనకు వెళ్తే వాడేం చేయాలట? వాడితో పాటు గసిక ఒకటి తీసుకొని పోవాలి. గసిక అంటే చెప్పండి ఇప్పుడు, తవ్వే పార అనుకుందాం. పార తీసుకొని పోవాలంట. టాయిలెట్ వస్తే ఏం తీసుకొని పోవాలి? పార తీసుకొని పోవాలి. పోయిన తర్వాత మల విసర్జన చేసిన తర్వాత వెనుకకు తిరిగి ఆ గసికతో తవ్వి దాన్ని కప్పివేయాలట. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పాళెము మధ్య శత్రువును సంహరించడానికి సంచరించును గనుక మీ మధ్య అసహ్యమైనదేది ఆయన చూడకూడదు. ఎంత నిష్టో చూడండి. ఇప్పుడు దేవుని దృష్టిలో అసహ్యం ఏంటి అక్కడ చెప్పండి? బహిరంగ మల విసర్జన, పాళెము లోపల. ఈవెన్ అక్కడ చెప్తాడు, పాళెము బయట మీకు ఒక బహిర్భూమి ఉండాలంటాడు. పాళెం వెలుపలే ఉండాలి. వెళ్ళినా కూడా ఇలా చేయాలి అన్నాడు. దేవుని దృష్టికి అసహ్యమైనది మీ మధ్య ఉండకూడదు. ఎందుకంటే మీ శత్రువును ఆయన సంహరించాలంటే మీ మధ్య అసహ్యమైనది ఏది కనబడకూడదు. ఇప్పుడు అసహ్యమైనది ఏంటో మీకు ఇక్కడ ఒక అవగాహన వచ్చింది. నేను ఇంకా మళ్ళీ ఏబిసిడీలు చెప్పినట్టు చెప్పాలా? అర్థమైందిగా? అసహ్యమైనది అంటే ఏంటి? బహిరంగ మల విసర్జన. ఒక మాటలో చెప్పాలంటే మానవుల మలము లేక పెంట అని చెప్పాలి. ఇప్పుడు మీకు ఆ వర్డ్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి ఒకసారి వెళదాం. ఆ మాట ఎందుకు అన్నానంటే, ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనం నుండి చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది వరకే నేను గెలిచిదినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందిదినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఇప్పుడు ఈ వచనాన్ని ఆ వచనంతో కంపేర్ చేసుకొని చూద్దాం. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీకు అప్పగించాలంటే, యుద్ధ భూమిలో మీకు జయము కలగాలంటే మీ మధ్య అసహ్యమైనదేది కనబడకూడదు. ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, నా దృష్టికి అసహ్యమైనది ఏంటో చెప్పనా? నేను ఇంతకుముందే గెలిచా, నేను ఇంతకుముందే సంపాదించాను, నాకు లాభమైనవి కొన్ని ఉన్నాయి అని అనుకుంటామే, అది పెంటతో సమానంగా చూపిస్తా ఉన్నాడు. దేవుని దృష్టికి అది అసహ్యము.
నీ జీవితంలో ఎంత కాలమైతే ఆ అసహ్యమైనది ఉంటుందో నీవెన్నడూ శత్రువును గెలవలేవు. శత్రువు అయినటువంటి అపవాది మీద నీకెన్నడూ జయము కలగదు. అదే చెప్తా ఉన్నాడు. యుద్ధ భూమిలో నువ్వు విజయం పొందాలంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య నీ శత్రువుని నీకు అప్పగించాలంటే, నీ దేవుడైన యెహోవాకు నీ మధ్య అసహ్యమైనదేది కనబడకూడదు. అసహ్యమైనటువంటి ఆ పెంట కనబడకూడదు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ఏంటంటే అది నాకు ఏది లాభం అనుకుంటున్నానో, నేను ఏది గెలిచాను అనుకుంటున్నానో, నేను ఏది సంపాదించుకున్నాను అనుకుంటున్నానో అదంతా అసహ్యం నా దృష్టికి. నా దృష్టికి ఒక్కటే ఉన్నది, క్రీస్తు యేసునందు ఆయన పిలుపునకు కలిగినటువంటి బహుమానము పొందవలనని, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి అన్నది పరిగెత్తను. అంతే. నా గురి ఏంటంటే, నేను దేవుని ఎదుట రేపు తీర్పు దినాన అపవాదిని జయించిన వానిగా నిలవబడాలి. అదే నా యొక్క గురి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఓడిపోయిన వారిగా కనపడతా ఉన్నాం, ఇంకా అపవాదిని జయించలేని వారిగా కనపడతా ఉన్నాం? కారణం, మనం అసహ్యమైన వాటిని మన మధ్య ఉంచుకుంటున్నాం. అసహ్యమైనదంటే ఏంటనుకుంటున్నారు? అదేదో విగ్రహారాధన, త్రాగుబోతనము, వ్యభిచారము, ధనాపేక్ష అవి మాత్రమే అనుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ గర్వము కూడా దేవునికి అసహ్యం. ఎంతకాలమైతే అది నీ మధ్య ఉంటుందో నువ్వెన్నడూ శత్రువును జయించలేవు. ఎన్నడూ శత్రువును జయించలేవు. ఓడిపోయిన వ్యక్తివిగానే మిగిలిపోతావు. దీని విషయమై అంటున్నాడు, అనేకులు మేము దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ వారు అసహ్యులను అవిధేయులను. కారణం ఏంటో తెలుసా? దుర్లాభము నిమిత్తం ఉపదేశించకూడని వాటిని ఉపదేశిస్తుంటే నోరు తెలుసుకొని వెళ్ళడం. అపవిత్రత, అవిధేయత, దేవుని దృష్టికి అసహ్యమైన వాటిని మీరు విడిచిపెట్టండి అనే ఉపదేశానికి అనుకూలమైన నమ్మకమైన బోధను విడిచిపెట్టి దేవుని దృష్టికి ఏదైతే అసహ్యమో దాన్నే నువ్వు పొందుకుంటావని నిన్ను ఆత్మీయ గర్విష్ఠునిగా చేసేటటువంటి బోధను అనుసరించడం. ప్రియ సహోదరులారా, ఎంతకాలమైతే మనలో దేవుని ఎదుట నిందారహితునిగా నిలవబెట్టే నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షి ఏర్పడకుండా అడ్డగించే బోధ మనలో ఉంటుందో అంతకాలము దేవుని దృష్టికి అసహ్యులంగా మిగిలిపోతాం. అంతేకాదు, ఎన్నడూ శత్రువును జయించకుండా ఓడిపోయిన వారిగానే ఉంటాం. మీరు ప్రియులారా, మీరు దేవుని సంబంధికులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. అని అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు తాను రాసినటువంటి పత్రికలలో అంటాడు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. నా పిల్లలారా, నేను మీకు రాయిచున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుని జయించిన నూతన యవ్వన బలముతో నింపబడిన క్రైస్తవ విశ్వాసిగా నువ్వు దేవుని దృష్టిలో నిలవబడాలి అంటే నీ మధ్య ఏముండకూడదు?
అసహ్యమైనటువంటి, దేవుని దృష్టికి అసహ్యమైనటువంటి, పౌలు దృష్టిలో పెంటతో సమానమైనటువంటి ఆత్మీయ గర్వము లేక స్వలాభమును సంపాదించేటటువంటి బోధ ఉండకూడదు. ధనాపేక్షను కప్పిపెట్టే వేషధారణ ఉండకూడదు. అవి మన మధ్య ఉన్నంత కాలము మనం అపవాదిని జయించలేము. మీకు విషయం తెలుసా? యేసు ప్రభువారు అపవాదిని సిలువలో తన కాళ్ళ క్రింద తొక్కివేశాడు. వాణ్ణి బలం లేని వానిగా చేశాడు. కానీ వాడే గర్జించు సింహం వలె మన యొక్క విశ్వాసాన్ని దొంగిలించడానికి కారణం ఏంటో తెలుసా? మీకు ఒక కథ కూడా తెలుసు. కొండ మీద కూర్చొని ఒకడు, రే నేను లేచి వస్తే మనిషిని కాదురా, మర్యాదకు నీ దగ్గర ఉన్నాయని నా దగ్గర పెట్టు అని అంటే అందరూ భయపడి వాడి దగ్గర పెడతా ఉంటే ఒకడు మాత్రం, నీ సంగతి ఏందో నాకు తెలుసులేరా, రారా దమ్ముంటే దిగిరారా అంటే, ఒరే నా సంగతి నీకెట తెలిసింది, నేను కుంటోడని నీకెట తెలిసింది అన్నాడట. అపవాదితో ఇదే గేమ్ ఆడుతున్నాడు క్రైస్తవుడు. వాడు బలహీనుడైనప్పటికీ వాడిని చూసి బెంబేలెత్తిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాడు శక్తిహీనుడని గ్రహించలేక వాని చేత మోసగించబడతా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, శీఘ్రముగా ఆయన అపవాదిని మీ కాళ్ళ క్రింద తొక్కించును అనే మాట ఉంటుంది తెలుసా? యేసయ్య మాత్రమే కాదట అపవాదిని సిలువలో వాడి తలను చితులు కొట్టింది. మనము కూడా, మీరు నేను మనమందరము కూడా అపవాదిని కాళ్ళతో తొక్కేటటువంటి విశ్వాస సంబంధమైన ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తే ఈ దినాన అపవాది చేత మోసగించబడుతూ కుటుంబాలే కొట్టుకుపోతా ఉన్నారట. కారణం ఏంటి? అసహ్యత మన మధ్య ఉండడం. ఏంట అసహ్యత? ఆత్మీయ గర్వము, స్వీయ లాభాన్ని కోరుకునేటటువంటి బోధను అనుసరించడం. కాబట్టి హితబోధ ఏంటి? ఏదైతే దేవునితో పాటుగా నిన్ను అపవాదిని జయించలేనటువంటి స్థితిలో ఉంచేటటువంటి పాపం ఉన్నదో దాన్ని ఖండించే బోధ హితబోధ. ఆ బోధను గట్టిగా పట్టుకోవాలి. ఈ దినాన నీ హృదయంలో నీ అంతరాత్మను పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు, నువ్వు ఇంకనూ జయించలేనటువంటి అపవాది సంబంధమైనటువంటి పాపం ఏదైనా నీ నిలబడి చేస్తుందా? దానికి కారణం దేవునికి అసహ్యమైన దాన్ని దేన్నో నువ్వు హత్తుకుంటున్నావు, ప్రేమిస్తున్నావు, ఇంకా నీ మధ్య ఉండనిస్తున్నావు పాళ్యం లోపల. ఈ క్షణాన్ని దేవుని ఎదుట ఒప్పుకో, ఈ అసహ్యత నాలో నుంచి తీసివేయని దేవుణ్ణి వేడుకో. దుష్టిని జయించేవానిగా నిన్ను నన్ను దేవుడు మార్చుతాడు. అట్టి కృప మీకందరికీ అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. అవును ప్రభువా, పాళెము పరిశుభ్రముగా ఉండాలి. మీ దేవుడనే యెహోవా మీ మధ్యను సంచరించును గనుక మీ మధ్య అసహ్యమైనదేది ఆయన కనుగొనకూడదు. ఆయన సంచరించడానికి కారణం మీ శత్రువును మీకు అప్పగించడానికి. ప్రభువా, మా శత్రువు అయినటువంటి అపవాదిని మేము కాళ్ళతో త్రొక్కడానికి నీవు మా మధ్య సంచారము చేస్తావని, మాతో నడుస్తావని, మా మధ్యను నడుస్తావని ప్రభువా, నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడి ఉండగా మా మధ్య అసహ్యమైనది ఏమిటి? నీ దృష్టికి అసహ్యమైనటువంటిది పెంటతో సమానమైనటువంటి మా స్వీయ లాభము, ధనాపేక్షను కప్పిపుట్టేటటువంటి వేషం మాలో ఎంతమందిలో ఉన్నది? స్వీయ లాభాన్ని కోరుకునేటటువంటి జీవితం, స్వీయ యొక్క అభివృద్ధిని కోరుకునేటటువంటి జీవితం, ఉపదేశించకూడని విషయాలివి అని నీ వాక్యం ప్రకటిస్తూ ఉండగా ఎంతమంది ఇట్టి బోధన అనుసరించి అవిధేయులైపోతా ఉన్నారు ప్రభువా, అపవిత్రతలో కొనసాగుతూ ఉన్నారు.
మేము అట్టి వారిగా ఉండనివ్వద్దు. నీ వెలుగును పొంది మేము వెలుగును చూచేవారిగా, నీ ముఖాన్ని చూచేవారిగా మమ్మల్ని చేయండి. మా మధ్య అసహ్యమైనది ఏదీ ఉండకుండా, ఆత్మీయ గర్విష్ఠులముగా నీ సన్నిధిని కనబడకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ఎదుట విధేయులమైన పిల్లలం వలె కనబడినట్లు మాలో నుండి అసహ్యతను తీసివేయమని, అపవిత్రతను తీసివేయమని, క్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని పవిత్రపరచమని మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూచి చూడనట్లు బ్రతుకుచున్నారు. వారి కనులు తెరిపించాలి నీ మహిమలోనే, జీవింపచేయాలి నీ మహిమతో. కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, కంటి పాపలా నన్ను కాచి ఉన్నావు, గుండె పైన వాత పెట్టి నన్ను మార్చినావు. కంటి పాపలా నన్ను కాచి ఉన్నావు, గుండె పైన వాత పెట్టి నన్ను మార్చినావు. మరణాన్ని తప్పించావు, జీవాన్నే నాకిచ్చావు. మరణాన్ని తప్పించావు, జీవాన్నే నాకిచ్చావు. నాదేగా పరలోకము, కళ్ళుండి చూడలేని ఎందరో ఉన్నారు, చూచి చూడనట్టు బ్రతుకుచున్నారు. కళ్ళుండి చూడలేని అందరూ ఉన్నారు. ప్రార్థన. ప్రభువా, కళ్ళుండి చూడలేని వ్యక్తులముగా, చనిపోయిన వారిగా, జీవము లేని వారిమిగా, అపవాది చేత దొంగిలించబడినటువంటి జీవితం కలిగిన వారిగా మమ్మల్ని ఎన్నడూ ఉండనివ్వద్దు ప్రభువా. దుష్టుని జయించిన వారిగా ప్రభువా మేము నీ సన్నిధి ఎదుట నిలవబడగలుగునట్లు, క్రీస్తు యేసు సంబంధికులముగా అసహ్యతను, అపవిత్రతను విడిచిపెట్టి సమస్తమైనటువంటి కల్మషము నుండి పవిత్రపరచబడి క్రీస్తు యేసు యొక్క మహిమకు సమానమైనటువంటి మహిమను పొందుకున్న వారిగా, ఆయన వెలుగులో నడిచే వారిగా మమ్మల్ని అందరినీ చేయండి ప్రభువా. దుర్లాభమును అపేక్షించే దుర్బోధల వైపు ఆకర్షింపబడక, హితబోధను గట్టిగా చేపట్టి ఉపదేశానుసారమైనటువంటి బోధను, నమ్మదగిన బోధను, అనగా అపవిత్రత నుండి విడిపించే బోధను అంతము వరకు చేపట్టి పవిత్రులముగా, పరిశుద్ధులముగా, నిర్దోషులముగా మేమందరం నీ ఎదుట నిలవబడగలుగునట్లు మమ్మల్ని నడిపించమని యేసు అను శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు,
పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి ఆత్మీయ గర్వం అనే అసహ్యత, స్వలాభమును సంపాదించుకునే అసహ్యతకరమైనటువంటి జీవితాన్ని మనలో నుండి తీసివేసి దుష్టుని సాక్ష్యము ద్వారా జయించి దేవుని ఎదుట మనం నిలబడగలుగునట్లు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.